భీమిలి నియోజకవర్గంలోని మాజీ మంత్రి భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ ప్రారంభించిన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు గంటా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగానే గంటా అభిమానులతో పాటు స్థానిక నాయకులు మాట్లాడుతూ భీమిలిలో గంటా శ్రీనివాస్ గెలుపు వార్ వన్ సైడ్ అవుతుందన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారని, ఆయా హామీలు అమలు చేయకుండా ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి ఏ విధంగా వస్తారని ప్రశ్నించారు. మేమంతా గంటా వెనుకే ఉంటామని, భీమిలి నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారంతా సంతోషంగా తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కాదండి, అది మంచి ఉద్దేశమే. కాకపోతే వాళ్ళకి ఇంకా మంచి పొజిషన్ కల్పిస్తాననేసి ఆయన చెప్పారనమాట. 5,000 జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తానంటే 10,000 ఇస్తాననేసి అన్నారు. ఇంకా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి 50,000 జీతం కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మద్యపాన నిషేధం అంటే అది మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చెప్పలేదు. అందులోని కూడా తీసేస్తానని లేకపోతే పెంచేస్తానని. కాకపోతే మద్యపానం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇబ్బంది పడతాను. దానికైతే తగ్గిస్తానని, పాత బ్రాండ్లు తెస్తానన్నారు, పాత రేట్లు కూడా తెస్తానని చెప్పడం జరిగింది. వారు వన్ సైడ్ అవుతుందండి. ఎప్పుడూ కూడా గంటా శ్రీనివాస్కి, అవంతి శ్రీనివాస్కి ఎప్పుడూ పడలేదు. అసలు అవంతి శ్రీనివాస్కి మైనస్ ఏంటంటే ఆయనకున్న కార్యకర్తలందరినీ ఏదో ఒకరిద్దరు నాయకులు చెప్పబట్టి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఆయనకున్న అభిమానులేటి, వైఎస్ఆర్ అభిమానులేటి, కార్యకర్తలేటి అందరినీ కూడా తొక్కేశారు. నేనున్నానంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అభిమాని, అవంతి శ్రీనివాస్ అభిమాని. కానీ ఈరోజు మాకు చాలా అన్యాయాలు జరిగాయి కాబట్టి మేము ఈ పార్టీలో చేరడం జరిగింది. మద్యపాన నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మొత్తం వాగ్దానం చేసింది. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లడానికి వస్తామన్నారు. అలాంటిది సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, రాశిరాక మద్యపానం పెట్టి జనాల గుండెల్లో చేసి జనాలతో ఆడుకుంటారు. ఇప్పుడు ఎలా ఏ ముఖం పెట్టుకుని ఓట్లడానికి వస్తారనైతే మాకు అర్థం అవ్వట్లేదండి. కానీ నాచిరకం మద్యపానం నిషేధిస్తారండి, అమ్మిస్తారు. 30 రూపాయల బాటిల్ 230 రూపాయలు అమ్మిస్తారు. అంతా అతను సొంత కంపెనీలే. భూము, హోము, హాటు, ఏడుదో భూము, పాత కంపెనీ అంటే ఏది లేదండి. ఎంహెచ్ లేదు, ఎంహెచ్ ఒకటి ఉందండి. ఎంహెచ్ అతను సింబలే, రాయిస్ దాకా ఉందంటే అతను సింబలే. కానీ లోపల ఉంది వాటికి అంత కల్తీ. రేట్లు 30 రూపాయలు 300 చెప్తారు. 30 రూపాయలు 230 రూపాయలు అమ్ముతారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు, మంచి క్వాలిటీ మద్యం 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 250 రూపాయలు అండి. 100 రూపాయలు ఉండే మద్యం క్వాలిటీ మంచిది. ఇప్పుడు డూప్లికేట్ కల్తీ మద్యం 250 అండి. అంటే ఎంత తేడా చూడండి. క్వాలిటీ లేదు, డబ్బులు మరి సామాన్య మానవుడు కూలోడు ఏం పొందుతాడంటే మహానుభావుడు చేసిన నిర్వాహకానికి రాష్ట్రానికి అడ్డుపోతాను సార్.